శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా, సంపద పెరగాలన్నా, ఆరోగ్యం బాగుపడాలన్నా, ఇంట్లో ఎలాంటి ఈతి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలన్నా అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం. హిందూ శాస్త్ర ప్రకారం అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈరోజు రావి చెట్టును పూజిస్తే శత్రువులు, ఇతర దోషాలు, అలాగే దుష్ప్రభావాల నుండి బయటపడతారు. అమావాస్య రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్ళండి. నువ్వులు, ఆవాల నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. చెట్టును పూజించే ముందు దాని చుట్టూ కాలువను కట్టి ఆపై పూజ సామాగ్రిని సమర్పించాలి. అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, గ్రంథం సమర్పించాలి. మత గ్రంథాలలో శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి రావి చెట్టును పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను గురించి చెప్పడం జరిగింది. రావి చెట్టును ముక్కోటి దేవుళ్లతో సమానంగా పూజిస్తారు. అలా పూజించిన వారికి ఏ కష్టమూ రాదు. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఆరాధన. అమావాస్య రోజు బెల్లంతో చేసిన పదార్థాలను దానం ఇవ్వడం ద్వారా ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. కష్టాల నుండి గట్టెక్కుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆరోగ్యం బాగుపడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు ఈ నియమాన్ని పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.